ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఈరోజు శీర్షిక 24 వచ్చింది చూడండి. నమ్ముచున్నావా? నమ్ముతున్నా, కానీ నాకు నా అపనమ్మకం లేకుండా సాయం చేయి. ఇదేంటండి? తిన్నావా? తిన్నా, కానీ తినలే. మళ్ళొకసారి నమ్ముచున్నావా? ఇప్పుడు దేవుడు అద్భుతం చేయాలనుకోండి మిమ్మల్ని మీ జీవితంలో. నమ్ముచున్నారా అంటే ఏమంటారు? నిజంగానా? ఎందుకంటే డౌట్. ఇప్పుడు దేవుడు మీకు అద్భుతం జరిగించాలనుకోండి, నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తము. ఇప్పుడు మన ప్రార్థన లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది కదా, అన్నీ పెట్టుకున్న తర్వాత దేవుడు అన్నాడు ఏమని? నమ్ముచున్నావా? ఎంత? ఫుల్లుగా. ఇదే మనకు ఆయనకున్న డిఫరెన్స్ కదా. నమ్ముచున్నావంటే మనం ఎక్కడ లేని డబ్బా రాయట్లేదు స్టార్ట్ అవుతాం. ఏమని? ఫుల్ ప్రభా, నువ్వు కాకపోతే ఎవరు నమ్ముతావు ప్రభా? నాకు అసలు నువ్వు అంటే పిచ్చి విశ్వాసం, కొండలు పెక్కలించే విశ్వాసము, సముద్రంలో పడే మనం పోయి సముద్రంలో పడే విశ్వాసం. బాములు చెప్పాం దేవునికి. కానీ అర్థం చేసుకోండి, ద పారాడాక్స్. 2 వైవిధ్యమైన పదాలు, 2 వైవిధ్యమైన స్టేట్మెంట్స్. నమ్ముచున్నాను, కానీ యథార్థం చెప్పాలంటే అపనమ్మకం లేకుండా సహాయం చేయి ప్రభా. నా జీవితంలో ఒకసారి నమ్ముతా, ఒకసారి నమ్మలేకపోతున్నా. నమ్ముతున్నట్టే ఉంటున్నా, కానీ వాస్తవంగా నాకు నమ్మకము లేదయ్యా. దిస్ ఈజ్ అన్ ఆనెస్ట్ ఆన్సర్ దట్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ టుడే. యథార్థమైన ప్రార్థన నీ చరిత్ర ఈరోజు మార్చగలదు. దేవుని దగ్గర బుకాయింపులొద్దు, దేవుని దగ్గర డబ్బాలొద్దు, దేవుని దగ్గర మన గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లే. యథార్థత దేవుడు చూస్తాడు, దీనులకు దేవుడు కృపనిస్తాడు. ఈరోజు యథార్థముగా అయ్యా ఇది నా పరిస్థితి, అందుకొరకు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాడు. వాడు అన్నాడు, అయ్యా కనికరించయ్యా, హ్యావ్ మర్సీ ఆన్ మీ, నన్ను కనికరించయ్యా. నా పరిస్థితి ఏం తెలుసా? ఒకసారి విశ్వాసం ఉంటుంది, వెంటనే ఆ విశ్వాసము పడిపోతుంటుంది. ప్రభా ఇది నా పరిస్థితి అయ్యా అని యథార్థంగా దేవుని దగ్గర రా. ఈరోజు దేవుడిని ప్రార్థన జవాబు దయచేయను గాక. అవునండి, ఇది వాస్తవం కదా. విశ్వాసం ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎట్లా కృంగిపోతామో మనకు తెలియదు. నువ్వు ఒక్కడు అతీతుడు కాదు, యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్. గొప్ప గొప్ప విశ్వాస వీరులు కొండ మీద అనుభవాల నుంచి కొండ దిగే లోపల ఎట్లా తుస్సుమన్నారు తెలుసా? ఏలియా కొండ మీద 450 మంది బయలు దేవతల ప్రవక్తలు పట్టుకొని ఏం చేశాడండి? ఒంటి చేత్తో సింగిల్ హ్యాండెడ్గా ఊచకోత కూశాడు. కొండ దిగిన వెంటనే ప్రభా నా ప్రాణం తీసుకో ప్రభా. డిప్రెషన్ పోలేదా? పోయినడా లేదా అండి? ఎస్ ఆర్ నో? నువ్వు నా విశ్వాసం ఉంచితే రా అంటే, ప్రభా నువ్వు నిజంగా నువ్వే దేవుని కుమారుడు అయితే సముద్రం మీద ఆజ్ఞాపించు ప్రభా నడుమని అంటే, గురుత్వాకర్షణ శక్తిని మించి లాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ని అగెయిన్స్ట్గా డిఫై చేస్తూ నువ్వు ఆజ్ఞాపించు ప్రభా అంటే, విశ్వాసం ఉందా నీకు? ఉంది. ఎంత విశ్వాసం ఉంది? నడుము అంటే నడిచేంత విశ్వాసం ఉంది. అన్నాడా లేదా? పేతురు కమాన్ అన్నాడు. ఏం చేశాడు? అడుగులు వేసాడు. సముద్రం నడిచాడా లేదా? ఎస్ అనేవాళ్ళు చేస్తాడు. ఇప్పుడు ఈయన విశ్వాస వీరుడా కదా? ఏం డౌటా? మీరు నడవండి, నీరు సముద్రం ఎందుకంటే ఆ దుర్గం చెరువులో నడవండి. అంత సీన్ లేదు మనకు. మనం పేతురు మనం చాలా ఈజీ డైలాగ్ వేస్తాం, కానీ ఆ పేతురు కూడా కొన్ని నిమిషాల్లో గాలిని చూసి ఏమాడు? మునిగిపోసాగాడు. ఎస్ ఆర్ నో? మనిషికి 2 ఉన్నాయి కదా, కాదంటారా? దేవుని కొరకు ప్రాణం అర్పించాల్సిన తోమా కూడా ఆయనను కళ్ళారా నేను చూసి ఆయన గాయంలో ఏలు పెడితే తప్ప నేను నమ్మన్నాడు. అట్లని చెప్పి విశ్వాస భ్రష్టుడా? అక్కడ వాళ్ళతోనే ఉన్నాడు, మరి వదిలేసి పోలే కదా. మన మీద వదిలేసి పారిపోతాం. ఈ దేవుడు వద్దు, ఈ మందిరం వద్దు, ఈ భక్తి వద్దు, పాడొద్దు. వచ్చాడు కదా, వాళ్ళతోనే ఉన్నాడు కదా. నడుచున్న ప్రశ్న, ఆసాపుకు కీర్తన రాస్తూ ఒకడు బాగుపడుతున్నాడు, మనం బాగుపడతలే. మన మనసులో ఎలా ఉంటుంది? మనము బాగుపడలేదని బాధ కాదు, వాడు బాగుపడుతున్నాడని బాధ. దుష్టుడు వాడు ఏం చేసినా, ఏం దరిద్రం చేసినా వాడు మంచిగా అవుతున్నాడు. దేవుడు నీకు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చాడు, అయినా నీకు బాధ ఉంటుంది. అవునా కదండి?
వెంటనే తీర్పు రాలేదనుకోండి, ఒకడు ఎవడో తప్పు చేశాడు కళ్ళ ముందు, వాడు తీర్పు రాలే, వాడు హాయిగా ఉన్నాడు, నీకు మనసులో ఆయాసం ఆయాసం పాయాసం, నాయనా ఇట్లా చేశాను, నాకు ఇట్లాంటి దేవుడైతే నాకు అస్సలు వద్దు ప్రభా, వాడికి వాడాలా, పడలేదు ఇంకా నా మనసు గాల ఆయాసంగా. చూడు 73వ కీర్తన, ఇది ఎవరికైనా వచ్చేదే, మనమేం అతీతులం కాదు. 73వ కీర్తన 3-4 వచనాలు చదువుతాం త్వరగా. మంచి భక్తుడైన ఆసాపు, ఆకాశము నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదని చెప్పినంత గొప్ప విశ్వాసవీరుడే ఒక మాట రాస్తుంటాడు. 73వ కీర్తన 2-3 వచనాలు. 73 Psalm verse 2 and 3 క్విక్లీ రండి. కొన్నిసార్లు ఇది విశ్వాస వైరుధ్యపు అనుభవాలు. సమ్టైమ్స్ యు ఆర్ ఇన్ అ పినాకల్ ఆఫ్ ఫెయిత్, సమ్టైమ్స్ యు ఆర్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ఫెయిత్. కొన్నిసార్లు విశ్వాసము ఆనిముత్యపు స్థాయిలో ఉంటాం, కొన్నిసార్లు కుప్పగొలిపిన స్థాయిలో ఉంటాం. ఇది వాస్తవ సత్యం అండి. ఇదేమి బుకాయించేది కాదు, లేదా బయట చెప్పుకోవడానికి అవునండి మా సంఘంలో అద్భుతమైన విశ్వాస వీరులు తప్ప మిగతా వాళ్ళు ఉండారంటే అది అబద్ధం. రండి కలిసి చదువుకుందాం. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. బా ఎంత పుష్టిగా ఉన్నారండి, 3 పూర్లు ఆలుకారే అని చెప్పి ఇంకా నాకు బాగా ఆయాసం ఎక్కువైంది. ఎవరికి? ఆసాపు విశ్వాస వీరుడు, అద్భుతమైన ఆరాధికుడు, మధుర గాయకుడు. ఇలాంటి ఆసాపు కూడా ఒళ్ళు మండింది, కన్ను కుట్టింది, గుండె గాయమైంది. ఏంద్రైనా వీళ్ళు ఇంకా సావు వస్తలేదు, వీళ్ళకంటే సావులో కూడా ఎలా ఉన్నారంట, పుష్టి ఉన్నారంట. 16వ వచనం రండి. ఇక ఒళ్ళు మండిపోయి ఎక్కువైపోయి కోపం ఎక్కువైపోయి 16వ వచనం, ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా. until I went into the sanctuary, problems look bigger outside the sanctuary, but when he entered into the sanctuary, problems became smaller and smaller, and then he understood the purpose. చూడండి, సమస్య మందిరం వెలుపల ఉన్నంత వరకు, పరిశుద్ధాలయంలో వెళ్ళినంత వరకు ఆ సమస్య తనకేమైంది, ఆయాసకరంగా మిగిలి. ఈరోజు మనలో చాలామంది ఆయాసంతో ఉన్నారు. ఎవరికో ఏదో తీర్పు రాలేదని ఇంకా నువ్వు ఆయాసంలో ఉన్నావా? ఈరోజు మందిరం మానేస్తున్నావా? ఆసాపు విశ్వాసవీరుడే, ఆరాధికుడే మందిరానికి వచ్చి అని అంటాడు, మందిరంలోకి ఎంటర్ అయ్యేదాకా నా మనసు ఎలా ఉంది, ఆయాసంతో ఉంది. ఇప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతం గురించి ధ్యానించే వరకు నా మనసు ఏమిందండి, నెమ్మదిగా లేదండి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడడం మానేసడం కాదు, మనం మానేస్తాం. దేవుడు మాట్లాడే మందిరం నుంచి మనం ఏం చేస్తాం, మనం మానేస్తాం, అలసిపోతాం. ఇప్పుడు ఏలియాలాగా కొన్నిసార్లు కృషించిపోవచ్చు, కొన్నిసార్లు నీ ధైర్యం అంతా కూడా బిక్కుమని చల్లారిపోయిండొచ్చు, ఆశాపులాగా ఆయాసంలో ఉండిపోయిండొచ్చు, లేదా కొన్నిసార్లు పేతురులాగా ఏ విశ్వాస వీరుడుగా ఉన్నావో ఆదివారం ఏమో సముద్రాల మీద నడుస్తావు, సోమవారం ఉదయం ఏమో అదా పాదార్థం ఏం చేస్తాం, మునిగిపోతాం. ఇంకా ఫ్రైడేకి వచ్చే లోపల కింద ఎక్కడో ఉంటావు కింద. మళ్ళీ ఓపిక చేసుకొని మందిరానికి వచ్చి ప్రభా వినటం వల్ల ఏమొస్తుంది. చూడండి, మన పరిస్థితి కూడా మరి పేతురులా కాదా? ఒకసారి ఏమో అక్కడ ఉంటాం, ఒకసారి ఏమో కింద అదా పాతాలు ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో ఈ రెండుటి మధ్యలో, తుఫాన్ల మధ్యలో, అందుకొరే జీవితంలో ఎన్నో తుఫాన్ల మధ్యలో వచ్చేసావా? విశ్వాసం అనేది చాలాసార్లు మన జీవితంలో మన ప్రయాస అనుకుంటాం. చాలాసార్లు విశ్వాసం అనేది నా ఫెయిత్, నీ బొంద ఫెయిత్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? విశ్వాసం అనేది మన క్రియలు కాదు తెలుసా, మన ద్వారా వచ్చింది కాదు. బైబిల్ ఏం సెలవిస్తుంది రండి చూద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, అద్భుతమైన మాట. రండి ఇది తెలుసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు విశ్వాసం అనేది దేవుడు ఇవ్వాల్సిన వరం, అది మనది కాదు. సో మెనీ టైమ్స్ వీ థింక్ దట్ ఫెయిత్ ఈజ్ అవర్ ప్రిరాగేటివ్. నాట్ అట్ ఆల్. Faith is not our prerogative. It is God's grace. It is God's gift. రండి కలిసి చదువుకుందాం. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనంలో అందరం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మొదటి మాట ఏముందండి? మీరు విశ్వాసము ద్వారా. విశ్వాసం అనేది ఏంటంటే దేవుని వరం అంట. ఇది విశ్వాసం మనలో ఉందనుకోండి, అది ఎవరు పెట్టింది? త్వర చెప్పాలి. ఆ వెలుగు ఎవరిచ్చింది? వినుట వల్ల ఏమొస్తుంది? సరైన వాక్యం వినేటట్లు అవకాశం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధ ఒప్పించింది ఎవరు? మరి ఆ విశ్వాసము వరమా లేకపోతే మనం సంపాదించుకుందా?
వరం అనే వాళ్ళు చేతండి. ఎస్ ఆర్ నో? ఫెయిత్ ఈజ్ అ గిఫ్ట్.